హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది 9th క్లాస్ కొత్తగా ఉన్న టెక్స్ట్ బుక్. ఇందులో గద్దిఖండ్, కావ్యఖండ్ అని 2 పార్ట్స్ ఇచ్చారు. అందులో కవితాక పఠన్ పాఠన్ పోయట్రీకి సంబంధించి చూడండి ఏ లెసన్స్ ఇచ్చారు. रैदास पद, रहीम दोहे, रामधारी सिंह दिनकर, गीत अगीत, हरिवंशराय बच्चन अग्निपथ, अरुण कमल नये इलाके में. ఫస్ట్ మనం పోయట్రీ చూసేసుకుందాం, దాని తర్వాత ప్రోజ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. సరేనా పిల్లలు, వీడియో స్టార్ట్ చేద్దామా? ఇక్కడ రైదాస్కి సంబంధించి కవి పరిచయం ఇచ్చారు. ఇక్కడ రైదాస్ రాసిన పద్. ఇక్కడ ఇందులో ఏమని చెప్తారు అంటే, భగవంతుడు ఎలాంటి వాడో చెప్తూ భగవంతునికి అతనికి ఉన్న సంబంధం, భగవంతునికి అతనికి ఉన్న సంబంధం, తనను భగవంతుణ్ణి వేటితో పోల్చారు, అలా పోలిస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. अब कैसे छूटे राम नाम रट लागी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवत चंद चकोरा. प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बरई दिन राती. प्रभु जी तुम मोती हम धागा, जैसे सो नहीं मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रैदासा. నీ భక్తుడు ఎలాంటివాడు అంటే, నీ భక్తుడు ఎలాంటివాడు అని అంటే అక్కడ రైదాస్ చెప్తున్నారు. అబ్ అంటే ఇప్పుడు, కేసే అంటే ఎలాగా, छूटे అంటే చూడన వదిలిపెట్టడం, రామ్ నామ్ నీ నామం, రట్ రటన అంటే స్మరించడం, లాగి అంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడా నీ నామస్మరణ అనేది నేను ఎలా మానుకోవాలి, మనిద్దరం ఒకటైపోయాం కదా, నీ నామం స్మరింపకుండా నేను ఎలా ఉండాలి అని చెప్తూ భగవంతునికి అతనికి ఉన్న సంబంధం ఎలాంటిదో నెక్స్ట్ లైన్లో చెప్తున్నారు. ప్రభుజీ ప్రభు భగవంతుడా, తుమ్ చందన్ హమ్ పానీ, నువ్వు చందనమైతే నేను నీరు, మనిద్దరము చందనం వాటర్ లాగా మనం కలిసిపోయాం. మనిద్దరం కలిసిపోయిన తర్వాత జాకీ అంగ్ అంగ్ బాస్ సమాని, బాస్ అంటే వాసన, చందనం పొడిలోని వాటర్ కలిపితే అది ఎక్కడ రాసుకుంటే అక్కడ మొత్తం వాసన ఎలా వస్తుందో, నా శరీరంలో నీ నామము అంతలాగా లీనమైపోయింది. నిన్ను స్మరించకుండా నేను ఎలా ఉండను, నా తనువంతా నువ్వే అయిపోయినప్పుడు అని చెప్తూ వాళ్ళిద్దరి సంబంధాన్ని చందనంతోనూ నీటితోనూ పోల్చారు. ఇంకా తర్వాత ప్రభుజీ భగవంతుడా తుమ్ ఘన్ బన్ హమ్ మోరా, నువ్వు ఘన్ అంటే మేఘము, మోరా అంటే మోర్ నెమలి, నువ్వు మేఘమైతే నేను నువ్వెప్పుడు వానిస్తావా అని చూసే
నెమలి లాంటి వాడను. నీ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావా అని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎలా అయితే మేఘం ఎప్పుడు వర్షిస్తుందా అని నెమలి చూస్తుందో నేను కూడా నీ వైపు అలానే చూస్తున్నాను. జైసే చిత్వత్ చంద్ చకోరా. ఇంకొకలాగా ఎలా అంటే చంద్ అంటే చంద్రుడి వైపు చకోర పక్షి. చకోర అంటే చకోర పక్షి చంద్రుడి కోసం, చంద్రుడు వెలుగు కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో నేను కూడా నీ కోసం, నీ ప్రేమ కోసం నేను చిత్వత్ అంటే చూడను, నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడేమో నెమలి వర్షం ఇచ్చే మేఘం గురించి ఎలా ఎదురు చూస్తుందో, చంద్రుడి కోసం చకోర పక్షి ఎలా ఎదురు చూస్తుందో, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావా అని నేను నీ కోసం అలానే ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రభుజీ, ప్రభు తుమ్ దీపక్ హమ్ బాతి. బాతి అంటే ఒత్తు అన్నమాట, ఒక క్లాత్తో తయారు చేసే ఒత్తు. దీపక్ అంటే దీపం. భగవంతుడా, నువ్వు దీపం అయితే ఆ దీపంలో ఉండే ఒత్తు లాంటి వాడను నేను. జాకి జ్యోతి బరే దిన్ రాతి. నీ భక్తిలోని నేను మునిగిపోయి రాత్రంతా వెలుగునిచ్చే ఒత్తులాగా నేను నీకోసమే ఉండిపోయాను. దిన్ రాతి అంటే పగలు రాత్రి. దిన్ అంటే పగలు, రాతి అంటే రాత్రి. పగలు రాత్రి అని తేడా లేకుండా నీ కోసం వెలుగుతూ నీ భక్తిలో మునిగిపోయి నీ కోసం ఎదురు చూసే వాడను అని చెప్తున్నారు. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా. భగవంతుడా, నువ్వు ముత్యమైతే నేను దారం లాంటి వాడను. అంటే దారంతోనే మనం ముత్యాలని పొదిగి దండగా వేసుకుంటాం కదా, అందుకని నువ్వు ముత్యమైతే నేను దారాన్ని. అలా మన ఇద్దరం కలిసిపోయి ఉన్నాం కదా. జైసే సోనహి మిలత్ సుహాగా. సోనహి అంటే సోన, బంగారం. సోన అంటే బంగారం. సుహాగా అనంటే బంగారాన్ని ఏ ద్రవంలో అయితే కలిపి శుద్ధి చేస్తారో ఆ ద్రవాన్ని సుహాగా అంటారు. మిలత్ అంటే మిలిన, కలిసిపోవటం. అయితే బంగారం ఏ లిక్విడ్లో అయితే కలిసి అది ఎక్కువ మెరుపు సంతరించుకుంటుందో, ఎక్కువ శుభ్రంగా మారుతుందో, అలాగా మన ఇద్దరి సంబంధం ఉంది. నా భక్తిని నీలో నేను ఏకమైపోయి నన్ను నేను రోజు రోజుకి బంగారంలాగా నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను అని రైదాస్ చెప్తున్నారు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస. ప్రభు, నువ్వు యజమాని అయితే నేను నీకు దాసుడను. స్వామి అంటే యజమాని, దాస అంటే దాసుడు. నువ్వు యజమాని అయితే నేను నీకు దాసుడను. నువ్వు ఎలా చెప్తే నేను అలా నీ మాట వింటాను, ఎందుకంటే నాకున్న ఒకే ఒక ఆధారం నువ్వు గనక. ఏసీ భక్తి కరే రైదాస. అలాంటి భక్తిని నీ పట్ల నేను కలిగి ఉన్నాను అని రైదాస్ తన భక్తిని ఇలా పోల్చుకున్నారు. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు ఈ పదావళికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఏమిస్తారో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడిని తన్ని వేటితో పోల్చారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట దీనికి సంబంధించి. తర్వాత చూద్దామా. ఐసీ లాల్ తుజ్ బిను కౌన్ కరై గరీబ్ నివాజు గుసాయియా మేరా మాధే ఛత్రుధరై जाकी छोती जगत कऊ लागैता पर तू ही ढरई नीचाऊ ऊंच करे मेरा गोबिंद काहू ते ना डरई नामदेव कबीरू तिलोचनु सधना सैनु तरई कही रविदासु सुनहुरे संतहु हरि जीवु ते सभै सरई. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడు మనుషులకు ఎలా సాయం చేస్తారు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు
అని తేడా లేకుండా భగవంతుడు మనకు ఎలా సాయం చేస్తారు అని ఈ రూపంలో మనకి చెప్పారు. లాల్, లాల్ అంటే గాడ్, స్వామి. కౌను అంటే కౌను, ఎవరు అని. కరై అంటే చేయటం, ఏదైనా పని చేయటం. గరీబ్ అంటే గరీబ్ నివాజు అనంటే పేదవాళ్ల పట్ల దయ చూపే భగవంతుడు అని. గరీబ్ నివాజు అంటే పేదవాళ్ళ మీద దయ చూసే భగవంతుడు అని. గుసయ్యా అంటే భగవంతుడు. ఇక్కడ భగవంతుని చూడండి ఎన్ని రూపాలతో చెప్తున్నారు. లాల్ అంటే భగవంతుడు అని, గుసయ్యా అని అంటే భగవంతుడు అని చెప్తున్నారు. మేరా మాధే చతురుధరే అనంటే తలపై కిరీటాన్ని ధరింపజేస్తారు. మాధే చతురుధరే అంటే మన తల మీద కిరీటాన్ని ధరింపజేయగలుగుతాడు భగవంతుడని. తర్వాత చోతి, ఇక్కడ చూడండి, చోతి అంటే నిమ్న జాతి వాళ్ళు అనమాట. ఇదివరకు అస్పృశ్యత అని ఉండేది కదా, అలాగా నిమ్న జాతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అని అర్థం. జగత్ కవు లాగై అనంటే ప్రపంచ జనాభాకి అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జగత్ కవు లాగే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అనిపిస్తుంది. డరై, తాపరు తూహి డరే అంటే వాళ్ళపైన నువ్వే కృప చూపిస్తావు. డరై అనంటే కృప చూపించడం. నీచహు ఊచ్ అంటే హీనమైన వాళ్ళు, ధనవంతులు లేదా గొప్పవాళ్ళు అనే తేడా భగవంతుడికి ఉండదు. నీచహు అనంటే నీచులు అని, ఊచ్ అంటే ధనవంతులు కానీ ఉచ్చ స్థితి కలిగిన వాళ్ళు అని కానీ తేడా భగవంతుడికి ఉండదని. ఇక్కడ గోబిందు అనంటే కూడా మనకి భగవంతుడు అనే అర్థంలోనే ఉంటుంది. లాల్ అంటే భగవంతుడు. కౌను కరే అంటే ఎవరు చేస్తారు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, భగవంతుడా నువ్వు ఎలాంటి వాడివి అని అంటే నువ్వు చూపించే కృప ప్రపంచంలో ఎవరు చూపిస్తారు. కౌను కరే అంటే ఎవరు చూపిస్తారు. లాల్ అంటే భగవంతుడు. తుజ్ బిను అంటే బినా, నువ్వు తప్ప మా మీద కరుణ చూపగలిగే దేవుడు ఎవరు. మళ్ళీ చెప్తున్నానమ్మా, లాల్ అంటే భగవంతుడు, తుజ్ అంటే నువ్వు, బిను అంటే బినా, కౌను కరే అంటే కౌను కరే ఎవరు చేస్తారు. నువ్వు కాకపోతే మాకు సహాయం ఎవరు చేస్తారు. ఏ సహాయం అంట. గరీబ్ నివాజు గుసయ్యా మేరా మాధే చతురుధరే. గరీబ్ అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కృప చూపించేవాడు నువ్వే. అలా కృప చూపించి ఏం చేస్తాడట భగవంతుడు, వాళ్ళ తల మీద కిరీటాన్ని ధరింపజేస్తాడంట. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళను ఉద్ధరించి వాళ్ళ తల మీద కిరీటం ఉండేలా చేస్తారు. మేరా మాదే చతురుధరే, తల మీద కిరీటంలా ఉండేలా చేయగలే భగవంతుడు నువ్వే అని చెప్తున్నారు. జాకి చోతి జగత్ కవు లాగైత పరు తూహి ఢరే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చోతి అని అంటే అస్పృశ్యత అని ఇదివరకు ఉండేది కదా, అలాంటి అస్పృశ్యతకి ఉండే జాతి ఏదైతే ఉంటుందో వాళ్ళ అందరికీ నువ్వు కృప చూపించే వాడవు. ఎవరైతే అచూతులోగుంటారో వాళ్ళ మీద నువ్వు దయను కుమ్మరించే వాడవు. ధరై అంటే కుమ్మరించేవాడు. తుహి అంటే నువ్వే వాళ్ళ మీద దయ చూపించే వాడవు. ఎవరైతే అచూతులని అనిపించుకుంటారో వాళ్ళ జనాభా మొత్తానికి కూడా దయ చూపేవాడు నువ్వే అని చెప్తున్నారు. నీచహు ఊచు కరై మేరా గోబింద్ కాహు తేనా డరే. అయితే ఎవరైతే నీచులుగా ఉంటారో, పేదవాళ్ళగా ఉంటారో, తక్కువగా చూస్తారో వాళ్ళని ఉచ్చ స్థితికి, ఊచ్ అంటే మంచి స్థితికి తీసుకొచ్చే భగవంతుడు నా దేవుడు.
ఉన్నత పదవి ఇచ్చేవాడు నా దేవుడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ పేరు చూడండి అమ్మ. నామదేవ్ అని ఒక పేరు ఉంది, నామదేవ్ అని ఒక పేరు, అలాగే కబీరు అని ఒక పేరు. ఇవి పేర్లు అన్నమాట. నామదేవ్ మనం కబీర్ దాస్ అంటాం కదా, ఇది కబీరు అని అంటే కబీర్ అన్నమాట. ఇంకా తిలోచను అంటే ఒక ఆయన పేరు, త్రిలోచన్, ఆయన త్రిలోచన్ పేరు అన్నమాట. తర్వాతది సధన అనేది కూడా ఒక పర్సన్ పేరు. తర్వాత సైను అనేది కూడా ఒక వ్యక్తి పేర్లు అన్నమాట. అయితే సధన అనే ఆయన ఒక కసాయి మనిషి అట. అలాగే తిలోచను అనే ఆయన ఒక సాధారణమైన మనిషి. ఇక్కడ మీకు కబీర్ తెలుసు, అలాగే కబీర్ అంటే మనకి దోహేలు రాస్తారు కదా ఆయన. అలాగే భగవంతుడు భక్తిలో మునిగిపోయే ఒక భక్తుడి పేరు నామదేవ్ అన్నమాట. నామదేవ్ అని ఈ నలుగురిని ఎలా అయితే ఉద్ధరించావో అలాగే నువ్వు నన్ను ఉద్ధరిస్తావు అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఇక్కడ మీనింగ్స్లో ఇచ్చారమ్మా. ఇది ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. తిలోచను, సధన, సైను ఇక్కడ మీనింగ్స్లో ఇచ్చారనమాట మీకు. వాళ్ళ పేర్లు ఇవి. ఈ పైన చెప్పిన వాళ్ళ అందరి జీవితం ఎలా అయితే ఉద్ధరించావో నువ్వు మిగిలిన ప్రపంచంలో ఉన్న జనాభాలో అందరినీ కూడా ఇలాగే మా అందరినీ ఉద్ధరిస్తావు, మమ్మల్ని అందరినీ బాగు చేస్తావు. భగవంతుని ద్వారానే ఈ లోకంలో అన్ని కార్యాలు సాధ్యమవుతాయి. సబై సరై అంటే సభీ కార్యాలు అన్నమాట. సభీ కార్య అంటే అన్ని కార్యాలు కూడా భగవంతుని నామస్మరణతోనే మనం పూర్తి చేయొచ్చు. నీ కృప అందరి మీద సమానంగా చూపిస్తావు. నీకు ఎక్కువ తక్కువ అనే తేడా ఉండదు, అచ్యూత్ అనే తేడా ఉండదు. నువ్వు చాలా గొప్పవాడివి. నీ కృప అందరి మీద ఒకేలాగా ప్రకాశింపజేస్తావు అని చెప్పేదే మనకి ఈ పదావళి అన్నమాట. అర్థమైంది కదా పిల్లలు? వీటికి సంబంధించి ప్రశ్న అభ్యాస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.